హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. షాలోమ్ సంగమా. ఈ యొక్క సమయంలో ఈ రీతిలో మీ ముందు రావుట నాకు చాలా సంతోషము. ఒక చిన్న వచనము చదువుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుడు తన ఒక కాపుదల, తన ఒక రక్షణ సంఘము పట్ల, ఆయనను విశ్వసిస్తున్న జనము పట్ల ఆయన గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఆయన ఒక జోక్యము మన జీవితంలో ఏ రీతిలో ఉందో నేను ఒకసారి ఈ రీతిలో వచ్చి మీకు చెప్పాలని ఆశపడుతున్న సంగమా. ప్రతి ఒక్కరూ దైవికమైన జ్ఞానములో ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈ అంత్య దినములలో మనము దేవుని వాక్యము చదువుట, దేవుడు తన ఒక వాక్యము ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన సంఘము ఏ రీతిలో సిద్ధపడాలనో ఈ యొక్క సమయంలో నేను మీకు జ్ఞాపకం చేశామని ఆశపడుతున్నాను సంగమా. దేవుని జోక్యము మన జీవితంలో ఆయన కాపుదల ఏ రీతిలో ఉండబోతుందో ఒకసారి హోషేయ చాప్టర్ తీసి ఒకసారి చదువుకుంటే మనకి బాగుంటుంది. ఒకసారి నాకు చదివి వినిపిస్తారా? చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతను అభివృద్ధి నొందును. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి సంగమా. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న మాట, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి, ఎవరైతే ఆయన యందు నీతిమంతులై, ఎవరైతే ఆయన యందు ఆయనకిష్టమైన వ్యక్తిగా ఉంటారో, జీవింపబడతారో, ఆయన దృష్టిలో నీతిమంతుని ఉంటాడో, వారి విషయంలో ఆయన ప్రత్యేకంగా అద్భుతంగా ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏ రీతిలైతే చెట్టుకి మంచు కమ్మును, ఏ రీతిలైతే చెట్టుకి మంచు కమ్మునో, మంచు ఏ రీతిలైతే అత్తుకుంటుందో, ఎవరైతే నీతిమంతులుగా ఆయనకిష్టమైన జనముగా ఆయనకిష్టులుగా జీవింపబడుతున్నారో వారి జీవితంలో ఆయన జోక్యము అంత బలముగా ఇక్కడ కనిపిస్తున్న సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా సంగమా. మనము మన ఆత్మీయ జీవితంలో చాలామంది మనం ప్రార్థిస్తుంటాం, చాలామంది మనము మంచి విశ్వాసులుగా ఉండాలని ఆశిస్తుంటాం. దేవుని జోక్యము మన జీవితంలో చాలా ప్రాముఖ్యం సంగమా. వాక్యము ఏం మాట్లాడుతుంది మనతో, వాక్యము మనకి ఏం బోధిస్తుంది, వాక్యము మనను ఏ రీతిలో ఉంటే దేవుని జోక్యము మన జీవితంలో ఆయన కార్యములు మన జీవితంలో నెరవేర్పుకు వస్తుందో ఇది మనం తెలుసుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఆయనకిష్టమైన జనముగా, ఆయనకిష్టమైన వ్యక్తిగా, ఆయనకు ప్రియురాలుగా మనం ఉన్నప్పుడు ఆయన మంచు ఏ రీతిలో చెట్టును కమ్మునో, ఎట్లయితే అత్తుకునో ఆ రీతిలో మనం అత్తుకుంటున్నా. అప్పుడు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. హోషేయలో మాట్లాడుతున్నాడు అక్కడ 14వ అధ్యాయంలో. అప్పుడు అతను, ఇక్కడ 14వ అధ్యాయంలో, అప్పుడు అతను బురద నుండి, హల్లెలూయా, ఎట్లంట, బురద నుండి ఏ రీతిలో అయితే తామర పుష్పము బయటకు వచ్చునో ఆ రీతిలో మన జీవితము ఆశీర్వదింపబడుతుందంట, దీవించబడుతుందంట. ఆయన మనను అత్తుకున్నప్పుడు ఈ లోకమన్నే మాలిన్యం, ఈ లోకమన్నే బురద, అనేకమైన చెత్త చెదారము మన చుట్టుముట్టు ఉంటుంది. అవన్నిటి నుండి మనం ఎట్లా బయటకు వస్తామంట, ఒక తామర పుష్పము వలె బయటికి వస్తామంట. ఇది సంగమ ఆశీర్వాదం. ఇది ఒక క్రైస్తవుని ఒక ఆత్మ సంబంధమైన ఒక అనుభూతి. మన ఏదైతే దేవుని వాక్యం అంటున్నదో ఆ వాక్యాన్ని మనం గ్రహిస్తే, ఆ వాక్య అనుసారంగా మనం జీవింపబడితే, ఆయన అత్తుకుంట వలన, ఆయన కప్పుట వలన మనం ఒక తామర పుష్పం ఏ రీతిలో బృదలకి బయటికి వచ్చి వికసిస్తుందో ఆ రీతిలో ఈ లోకంలో మనం వికసింపబడతాము, ప్రత్యేకింప జనముగా పిలువబడతాము. దేవుని దృష్టిలో నీతిమంతునిగా, పరిశుద్ధులుగా మనం పిలువబడతాం సంగమా. ఈ యొక్క చిన్న వీడియో చేయడానికి కారణము,
మీలో ఎవరన్నా సరే మనమందరము ఆయన మనను హత్తుకున్న అనుభూతిలోకి మనం వెళ్ళాలి. ఈ బురదలో నుండి మనము ఏ రీతిలో అయితే తామర పుష్పము బయటకు వచ్చిందో, వికసించిందో, ఆ రీతిలో పరిశుద్ధతలో, నీతిలో, సమస్తములో మనం వికసింపబడి అనేకులకు ఆకర్షణ రీతిలో ఇది దేవుని కుమారుడు, కుమార్తె అని చెప్పే రీతిలో మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకొని ముందుకెళ్ళాలి సంగమా. ఈ రీతిలో మనం అందరం ఉంటామని ఆశిస్తూ మీరందరూ ఆయన ఒక సన్నిధిలో నిలబడాలి. ఆయన వాక్య జ్ఞానంలో మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ముందుకెళ్ళాలని మీరందరికీ వందనాలు. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.